నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మిట్లారా దయచేసి కొద్దిగా మాకు సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏదో విధంగా మా వ్యవస్థలు ఆపాలే, మా గొంతు ఆపేయాలనేటటువంటి ప్రయత్నాలతో కుట్రలు చేస్తున్నాడు. అంటే ఆయనకు కుట్రలు కొత్త ఏం కాదు. గతంలో ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2021-22 ప్రాంతంలో ఆయన పార్టీ ఎమ్మెల్యే అప్పటి కొట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారితో అనేక రకాలైన కుట్రలు చేసిండు, కుతంత్రాలు చేసిండు. మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో మీ అందరు అండగా ఉండడం వల్ల అవన్నీ తట్టుకొని ఇంత దూరం వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారు మళ్ళీ కుట్రలకు శ్రీకారం చుట్టిండు మళ్ళీ. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా మనం కేటీఆర్ గారికి ఎదురు నుంచి పోరాటం చేస్తున్నాం. అది కేటీఆర్ గారు తట్టుకోలేకపోతున్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకంటే అక్కడ పద్మశాలి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఒక పద్మశాలి బిడ్డగా అక్కడి పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేయడము, ఎన్నాళ్ళు దొరకోటేస్తారు అని పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేయడం, అక్కడ నేత కార్మికుల సమస్యలపైన మాట్లాడడం అనేది కేటీఆర్కు నచ్చడం లేదేమో. అందుకే తాజాగా మనకు ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన సామాజిక వర్గం అయినటువంటి సిరిసిల్ల చెస్ బోర్డు విద్యుత్ సంస్థ చైర్మన్ సిహెచ్ రామారావు దొరతోని మనకు కోర్టు నోటీసులు పంపించిండు. మనం చేసిన తప్పు ఏంటంటే నేత కార్మిక సమస్యలపైన మాట్లాడము, అక్కడి పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేయడము, అది కేటీఆర్కు నచ్చడం లేదు. ఎందుకంటే కేటీఆర్కు స్పష్టంగా తెలుసు, వాసా లక్ష్మణ వారు ఉంటే, ఈ వ్యవస్థలు ఉంటే ఖచ్చితంగా నాకు రాజకీయ పతనం తప్పదని గ్రహించిన కేటీఆర్ గారు ముందుగానే మనకు కోర్టు ద్వారా నోటీసులు అంటే ఆయన అనుచరుడు పంపించిన ఆయన పంపించినట్టే డైరెక్ట్ ఆయన ఎందుకు పంపుతాడు? సిహెచ్ రామారావు గారితో మనకు కోర్టు నోటీసులు పంపించింది. మిత్రారా, ఖచ్చితంగా మనం న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, మనం న్యాయ పోరాటం చేయాల్సిందే. కానీ ఈ విధంగా ఇబ్బందులు తట్టుకొని మేము ముందుకెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ మాకు అవసరం. మిత్రారా, ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ దీంతో ఆగిపోడు, ఇంకా చేస్తాడు. ఎందుకంటే మేముంటే ఆయనకు రాజకీయ పతనం ఖచ్చితంగా అవుతుంది. అది ఆయనకు తెలుసు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండదు, అది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కుట్రలో శ్రీకారం చుడతాడు. కేటీఆర్ గారు ఎన్ని కుట్రలు చేసినా సరే మేము తట్టుకొని ముందుకెళ్ళి సిద్ధంగా ఉన్నాం. కానీ మిత్రులందరినీ కూడా నేను రిక్వెస్ట్ ఒకటే, ఎందుకంటే మిత్రారా ఇప్పుడు కోర్టు ద్వారా నాకు నోటీసులు పంపించిండు, ఇంకా అనేక రకాల కుట్రలు చేస్తాడు. ఆ కుట్రలు తట్టుకుంటూ ముందుకెళ్ళాలి, కోర్టులకు హాజరు కావాలి, న్యాయ పోరాటం చేయాలి. ఇటు మా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే మాకు చాలా డబ్బుతో ముడిపడే వ్యవహారం. కాబట్టి మిత్రులందరికీ నేను పేరున అర్థించేది ఒకటే, ఈ పోరాటం ఆగిపోకూడదు, ఈ ఉద్యమం ఆగిపోకూడదు. మా గురించి మీ అందరికీ స్పష్టంగా తెలుసు, మా ఉద్యమ ప్రస్థానం గురించి మీ అందరికీ స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈ ఉద్యమంలో, ఈ పోరాటంలో ఎందరో మిత్రుల సపోర్ట్ ఉన్నది, సహకారం ఉన్నది. ఈ వ్యవస్థ ఆగిపోకూడదు. కాబట్టి ఈ వీడియో విషయం ప్రతి మిత్రుడికి నేను పేరున రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఖచ్చితంగా మనము ఈ ఇప్పుడు ఏంటంటే మిత్రులు ఎంత బాధ అనిపిస్తుందంటే, అరే నేత కార్మికుల సమస్యల గురించి మాట్లాడడం నేను చేసిన నేరమా, ఏ బానిసలమా, రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? నేను ఒక పద్మశాలి బిడ్డగా అక్కడ పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేసిన, ఎంతకాలం దొరకొట్టేస్తారని చెప్పినా చెబుతూనే ఉంటా కూడా అక్కడ పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేసి కేటీఆర్కు ఖచ్చితంగా ఓడించేమే లక్ష్యంగా పెట్టుకుంటా. ఇందులో నోబల్ కూర్చున్న ఆప్షన్. ఎందుకంటే కేటీఆర్ గారు అప్పుడు ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల కుట్రలు చేసిండు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా కుట్రలు చేస్తున్నాడు. కాబట్టి మిత్రులందరికీ నేను పేరున శిరస్సు నుంచి దండం పెట్టి వేడుకుంటున్నా. మీరు ప్రతిరోజు ఎంతో ఖర్చు చేస్తుంటారు, అందులోంచి కొద్దిగా మాకు ఇక్కడ నేను స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నా 76753319 7655833192. దీనికి జీప్ అవుతుంది, ఫోన్ పే. మిత్రారా ఎవరు కూడా కాదనకుండా, మీకు ఆర్థిక భారం కాకుండా, మీరు ఆర్థిక భారం అనుకోకుండా ఎంత వీలైతే సహకారం అందించాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ముందుకెళ్తున్న వ్యవస్థ తోచిన విధంగా మిత్రారా మీకు ఎంత వీలైతే మీరు వీడియో వచ్చినప్పుడు ఎంతో కొంత దయచేసి అందించి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మిత్రులందరూ కూడా సపోర్ట్ అందించాలని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని, షేర్ చేయాలని కోరుకుంటూ నేను మీ వాసా లక్ష్మణ.